ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని జైత్రాం తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఆ ప్లేస్లో ఉన్నాము. దీనికి సంబంధించి ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, సంతోష్ నాయక్. వారితో మాట్లాడదాం. చెప్పండి సంతు గారు, మీరు ఎట్లా మీరు ఏం హామీలు ఇస్తారు ఈ గ్రామ పంచాయతీకి, ఏ విధంగా మీరు ప్రచారం చేస్తున్నారు? నా పేరు డాక్టర్ బుక్యా సంతోష్ నాయక్. నేను లంబాడకుల పోటీ సమితి నాయకునిగా రాష్ట్ర నాయకునిగా పనిచేసిన. గతంలో అనేక సమస్యల మీద నేను పోరాటం చేస్తున్నా. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని అన్ని ప్రజా సమస్యలపై నిత్యం రోడ్ల మీద కావచ్చు, విద్యా వ్యవస్థల మీద కావచ్చు, హాస్పిటల్ మీద కావచ్చు, నేను రాష్ట్రంలో అనేక సమస్యల మీద నేను కొట్లాడిన దాఖలాలు ఉన్నాయి. కానీ నేను బయట ఇప్పుడు నా బాధ ఏంటంటే, ముందుగా నా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకున్న తర్వాతనే బయట సమస్య మీద మనం దృష్టి పెట్టాలి. కాబట్టి నాకు ఒక యువకునిగా నాకు ఒక అవకాశం, నా ప్రజలు, నా గ్రామ సంకేతండ ప్రజలు, నా జీతం తండ ప్రజలు, మామిడికుంట తండ ప్రజలు, ఈ 3 గ్రామ ప్రజలు నన్ను బరిలో దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ఎందుకంటే బలమైన నాయకుడు కావాలి. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు లేదు, ఇక్కడ లైట్లు సరిగా లేవు. గతంలో అనేక సమస్యలతో అస్తవ్యస్తంగా ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి పరిష్కారం దిశగా ప్రజలకు ఒక ఆశాభావంగా వాళ్ళకి కళ్ళ ముంగట నువ్వు ఉంటే బాగుంటుందన్న, నువ్వు ఉంటే అభివృద్ధి జరుగుతుంది, నీకు బయట పరిచయాలు ఉన్నాయి, నీకు బయట అవసరమైతే నువ్వు బయట ఫండ్ తీసుకొచ్చి చేస్తావు అని చెప్పేసి భరోసాతో నాకు ఇచ్చారు. ఒక చదువుకున్న నాది బీటెక్, ఎంఏ పొలిటికల్ సైన్స్, పీజీ డిప్లొమా, ఇలా చదువుకున్న విద్యావంతునిగా నీలాంటి వ్యక్తి రావాలని చెప్పేసి నాకు ప్రోత్సహించడం జరిగింది. నేను నా గ్రామ ప్రజలు నాకు అత్యధిక ఓటు కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామ ప్రజల్లో నేను మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే, ప్రతి పిల్లవాడు చదువుకున్న అంటే 1వ తరగతి నుంచి చదువుకున్న ప్రతి పిల్లవాడి కోసం నేను ప్రతి 3 గ్రామ పంచాయతీలో రేకు షెడ్డు పెట్టి, అందులో బోర్డు పెట్టి, లైట్ పెట్టి, మార్బుల్స్ వేసి, ప్రతిరోజు చదువుకున్న గ్రామంలో బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఆ పిల్లల్ని యొక్క స్టడీ బాగోగులు చూసుకోవాలి. 7 కాగానే 6 గంటలు కాగానే పిల్లలందరూ, తండలో ఉన్న పిల్లలంతా ఆ ట్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఒక్కొక్క పిల్లవాడిని ఇట్లా తీర్చిదిద్దుకుంటూ కాలేజీలో చదివే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంది, 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, బీటెక్ తర్వాత ఏం చేయాలి, ఏ జాబ్ చేస్తే ఇట్లాంటి కోచింగ్ వస్తాయని చెప్పేసి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ పోయే విద్యార్థులకు కూడా నేను వాళ్ళ పూర్తి డబ్బులు నేనే పెట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్య ఒకటి మన తలరాతను మారుస్తుంది మిత్రులారా. ఈ కొంతమంది మద్యానికి దీనికి బానిసలు చేసి గతంలో నాయకులు మా ఎదిగే యువతని తప్పుదోవ పట్టించారు. కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చే హామీ ఏం లేదు. వీళ్ళ బంగారు భవిష్యత్తుగా దిద్దాలంటే మా తల్లిదండ్రులు చదువుకోలేదు, మా తాతలు చదువుకోలేదు, ముత్తాతలు చదువుకోలేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుకోకుంటే అది బాధాకర విషయం. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శివలాల్ మహారాజ్, జ్యోతిబాపుల యొక్క ఆశయ సాధకునిగా, భారతదేశ ఒరిజినల్ హిస్టరీ తెలిసిన వ్యక్తిగా, సమాజంలో పీడిత వర్గాల కోసం కొట్లాడిన వ్యక్తిగా మొట్టమొదటిగా నేను ప్రతి పిల్లవాడి చదువు బాధ్యత నేను స్వయంగా నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఇక్కడ హాస్పిటల్ కానీ ప్రతి నెలకు ఒకసారి నేను ఇక్కడ క్యాంప్ పెడతానని చెప్పేసి నేను మాట ఇచ్చిన ప్రజలకి. అదేవిధంగా అన్ని వీధి లైట్లు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, నిధులు తక్కువ ఉన్నాయి. కాబట్టి అవసరమైతే ఎంపీ నిధులు కానీ, ఎమ్మెల్యే నిధులు కానీ, అదేవిధంగా మంత్రుల నిధులు కానీ వాళ్ళ అందరినీ నా గ్రామ ప్రజల తరపున నేను వెళ్ళి అవసరమైతే వాళ్ళతోటి వాదించి వాళ్ళ ఏదో విధంగా చేసి నేను నా గ్రామ ప్రజలను అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కంకణం కట్టుకొని నా గ్రామ ప్రజల సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ప్రజలందరూ నన్ను నిలబెట్టడం జరిగింది. అన్ని సమస్యలను నేను ఒక్కొక్క సమస్యలు తీర్చుకుంటూ వచ్చి నా గ్రామ అభివృద్ధిని దీన్ని యాదాద్రి భువనగిరి జిల్లానే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి నా జైత్రం తండ ప్రజలకు నేను మాటిస్తున్నాను. కాబట్టి ప్రజలారా కత్తెర గుర్తుకు ఓటేసి మీ యొక్క ఈ యువ నాయకుని మీ బిడ్డగా నేను ముందుకు వస్తున్నాను, నన్ను ఆస్వాదించండి అని. ఎందుకంటే నేను గతంలో ఏ పదవి లేకున్నా కూడా అన్ని వర్గాల ప్రజలకు రాత్రి 10-12 గంటలు కూడా హాస్పిటల్ కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మీకు పెన్షన్ల విషయంలో కావచ్చు, అన్ని సమస్యల విషయంలో పరిష్కరించిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్తున్నా. గతంలో అనేక మందికి నేను కోచింగ్ సెంటర్లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 4 కానిస్టేబుల్ జాబ్ సాధించడం జరిగింది. అది నేను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. కాబట్టి నా గ్రామ పంచాయతీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా 24 గంటలు అంబులెన్స్ లెక్క మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ నన్ను ఆస్వాదించాలి. కత్తెర గుర్తుకి 11వ తారీఖు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి మన గ్రామానికి అభివృద్ధిలో అందరూ తోడవ్వాలి. మీ యొక్క ఆశయాల సాధకుడిగా నేను ఖచ్చితంగా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, భరోసాని నేను నెరవేరుస్తానని చెప్పేసి ప్రజల సాక్షిగా నేను మీకు తెలియజేస్తున్న ప్రజలారా. మీ పంచాయతీ పరిధిలో ఎన్ని తండాలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇప్పుడు మీ ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోబోతున్నావు?
మాది 3 తండాలు ఇక్కడ. మామిడికుంట తండా, జైతిరాం తండా, సంఖ్య తండా. మామిడికుంట తండా కొత్తగా నూతనంగా అయింది. అక్కడ గతంలో వాళ్ళు కెనాల్ కింద పోయిన బాధితులాలు, ముంపు బాధితులాలు, వాళ్ళకు ప్యాకేజ్ 3.5 కోట్ల ప్యాకేజ్ ఆగిపోయింది. అక్కడ విద్య పాఠశాల కట్టాలి, అంగన్వాడీ భవనం కట్టాలి, వాటర్ ట్యాంక్ కట్టాలి. ఈ సమస్యలన్నీ గతంలో ఎవరు దాన్ని పరిష్కరించలేకపోయారు. వాళ్ళకు ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద రావాల్సి ఉంది. ఆ ఊరు సమస్య అట్లే ఉంది. ఈ ఊర్లోనేమో డ్రైనేజ్ లేదు, ఇంకుడు గుంతలని నిండిపోయి అక్కడ సీసీ రోడ్ లేదు, ఇక్కడ ఇంకుడు గుంతలు లేవు, మోరీ లేదు, ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతా. నా జీపీ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి నేను అభివృద్ధిలో ముందుంటా కాబట్టి నన్ను ఆస్వాదించాలని చెప్పి ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలంటే అంత చిన్న విషయం కాదు. ఇది మంత్రుల లెవెల్లో, ఎమ్మెల్యే లెవెల్లో, మా ఎంపీ లెవెల్లో, మా గౌరవ ఎమ్మెల్యేల సహకారంతో మేము దీన్ని సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది. చదువుకున్న యువకుడిగా నాకు అవకాశం ఇస్తే మీ యొక్క అన్ని సమస్యల పరిష్కారం 5 సంవత్సరాల్లో ఈ జీపీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీస్తానని చెప్పేసి నేను మాటిస్తున్న ప్రజలారా. ఇక్కడ మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఒక ఉన్నత విద్యావంతుని, యువకుడిని మీరు బలపరిచిర్రు, మీకు ఏం హామీలు ఇచ్చాడు, మీ ఎట్లా అభివృద్ధి చేయబోతుండ అతను? చదువుకున్న వ్యక్తి కాబట్టి మేమే గ్రామ ప్రజలం అందరం కలిసి యువకులు పెద్ద మనుషులు ఉండి నీకు పక్కాగా సర్పంచ్ పదవి ఇప్పిస్తాము, నువ్వు ముందుండి పని చేయాలని 3 తండాలంటే ఇప్పుడు మామిడికుంట తండా, అందులో ఆడ డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్ లేవు, కొత్తగా లేఅవుట్ చేసి ప్లాట్లు కట్టుకున్నారు. ఏం లేకుంటున్నారు వాళ్ళు ముంగటి నుంచి చేయండి అంటే ఇప్పుడు నిలబడే వ్యక్తి చదువుకుండు కాబట్టి నేను చేస్తాడనే భరోసాతోటి మేమందరం కలిసి దాటిగా తిరిగి తండాలంతా ప్రచారం చేసుకుంటూ అతనే గెలుస్తుండు కూడా. పక్కా 100 ఓట్లతో గెలుస్తాడు, కన్ఫర్మ్ 100 ఓట్లతో గెలిపిస్తాం. ఈ అభివృద్ధిని మేము చేయించుకుంటాం. ఇక్కడ మా క్యాండిడేట్గా బుక్యా సంతోష్ నాయక్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే ఇతను ముందుండి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తి, ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే వ్యక్తిత్వం గల వ్యక్తి. చదువుకున్నాడు, ఎన్నో సమస్యల మీద పోరాడిండు కాబట్టి మా ఊర్లో కూడా ఉన్న సమస్యల్ని తీరుస్తాడని మేము ఎన్నుకున్న వ్యక్తి ఇతన్నే మేము గెలిపించుకుంటాం. దానికోసం ముందుకు సాగుతున్నాం. ఇక్కడ ఈ జైత్రాం తండా పరిస్థితి ఇది. సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఒక ఉన్నత విద్యావంతుడు, యువకుడు. అన్ని రకాలుగా ఈ గ్రామానికి సంబంధించిన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా కృషి చేస్తానని వీళ్ళకు హామీ ఇచ్చాడట. అదే నాకు గెలుపు లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నానని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ సతీష్తో శంకర్, తుర్కపల్లి, జైత్రాం తండా. बाबू स्वागत है जी। बोलिए मन बदनाम कर काहे के पालियात को अब चोरा का से काम करे, इससे काम ले जा को बदनाम करा के मतलब देखो तो ये और मतलब सुनने मार बाबू सेल कोच का के मन बदनाम कर रहे थे, काम करे और पेड़े दले मारे स्वागत कमा ई करा कर तो वो काम करे काहे कर पंचायती करे तो ग्राम पंचायती करे तो है पाड़न करी जमा नहीं वो तोन मान तो होने किसी कर दे कोई नहीं ये वो दसे बड़ी सी गई तो आज वो बड़ी सी गई मन बदनाम करे करो गाड़ी खाली स्कूल करने का उनसे मारा